రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఢిల్లీలో రైల్వే ఇన్సిడెంట్లో 18 మంది ప్రాణాలు అన్యాయంగా కోల్పోయారు. తర్వాత 15 మంది ఆసుపత్రి పాలయ్యారు అనమాట. రైల్వే అధికారుల నిర్లక్ష్యం, కమ్యూనికేషన్ గ్యాప్, తర్వాత స్టేషన్లో అంటే రైల్వే సిస్టంలో ఉండే యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ని కూడా వాళ్ళకి యూజ్ చేయడం సరిగా రాకనే ఈ ఇన్సిడెంట్ జరిగిందన్నది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్తుందన్నమాట. అయితే ఈ సబ్జెక్ట్ అంతా మనకు అర్థం కావాలంటే ఆ రోజు ఏం జరిగిందో ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ప్రయాగ్రాజ్ వెళ్ళాలి కాబట్టి ప్రయాగ్రాజ్ కోసం టిక్కెట్లు కొనుక్కొని 14వ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారు. 14వ ప్లాట్ఫామ్ మీద ప్రయాగ్రాజ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రావాలి 10:10కి. అయితే ఇన్సిడెంట్ జరిగింది 9:15 ఆ ప్రాంతంలో. అయితే 12వ ప్లాట్ఫామ్ మీదకి సుబేదార్ గాంజ్ ఎక్స్ప్రెస్ రావడం వల్ల భక్తులంతా ఇదే ట్రైన్ అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఆ 12వ ప్లాట్ఫామ్ వైపు పరుగులు తీయగా ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రైల్వే అధికారులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే తీరు కానీ, తర్వాత ఈ సబ్జెక్టు మీద వ్యవహరించిన తీరు కానీ చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే రైల్వే అధికారులు ఈ విషయాన్ని గురించి అసలు ఒక్క మాట కూడా బయటికి పొక్కనీయకుండా ఆ సర్దుబాటు చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీక్రెట్గా జరుపుతున్నారనమాట. ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం 1 by 1 అర్థం చేసుకుంటే రైల్వే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఎంత పెద్ద తప్పు జరిగిందో మనకు అర్థమవుతుంది అనమాట. నార్థన్ రైల్వేస్ CPRO ఎవరైతే ఉన్నారో, హిమాన్షు ఉపాధ్యాయ్ ఎవరైతే ఉన్నారో, స్టాంపేడ్ జరగడం అనేది ఒక రూమరు, అది జరగలేదని ఆయన అన్నాడు. అదే రైల్వే మినిస్ట్రీలో స్పోక్స్ పర్సన్ ఒక ఆయన గాయాల పాలైన వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళినామని చెప్పిండు అనమాట. ఇక్కడే మనం వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్ని అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సాక్సేనా ఆయన ఎక్స్పోస్ట్లో ఢిల్లీ రైల్వే ఘటనలో మరణాలు జరిగినాయని కూడా మెన్షన్ చేసిండు. దాని తర్వాత ఆయన ఎడిట్ చేయడం జరిగిందనమాట. కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఆ టైంకే ఢిల్లీలో ఉన్న ఆసుపత్రి కూడా క్యాజువాలిటీస్ జరిగినాయని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దాని తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు 12:16కి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది దిగ్భ్రాంతికరం, చనిపోయిన వారికి మా సంతాపం తెలియజేస్తున్నా అని చెప్పేసి 12:16కి అంటే ఆల్మోస్ట్ ఈ విషయం మీద మొదటగా స్పందించింది ఆయనే. దాని తర్వాత 12:53కి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ రైల్వేలో ఈ ప్రమాదం జరిగిన వాళ్ళందరికీ కూడా సంతాపం ప్రకటిస్తున్నా అని చెప్పి అదే ఎక్స్ వేదికగా చెప్పున్నాడు. దాని తర్వాత అటు ఇటుగా 12:56కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో సంతాపం తెలుపుతూ ఎక్స్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లు, ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరుగుతున్నా సరే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిప్రజెంటేటివ్స్ ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. అట్లనే రైల్వే డిపార్ట్మెంట్ కూడా అఫీషియల్గా జరిగిన క్యాజువాలిటీస్ని అనౌన్స్ చేయలేదు. ఇది జరిగిన కథ అంతా. అయితే రైల్వే అధికారులు ఇదంతా తెలిసినా సరే వాళ్ళంతా కూడా సీక్రెట్గా మొత్తం వాళ్ళ మీద తప్పు రాకుండా నష్టపరిహారం రూపంలో ఈ క్యాజువాలిటీస్ జరిగిన వాళ్ళకి లేకపోతే గాయాలైన వాళ్ళకి క్యాష్ రూపంలో నష్టపరిహారాన్ని ఇచ్చిర్రు అన్నది ఒక పేరు వెల్లడించడం ఇష్టం లేని అధికారి చెప్పిండనమాట. ఏది ఏమైనా సరే వీళ్ళు వ్యవహరించిన తీరు అనేది ఏదైతే ఉందో చాలా ఘోరం. వీళ్ళు ఎప్పుడు 18 మంది చనిపోయారు, 15 మంది గాయాల పాలయ్యారు అని ఎప్పుడు చెప్పారంటే నెక్స్ట్ డే సాటర్డే రోజు ఇన్సిడెంట్ జరిగితే నెక్స్ట్ డే 6:45 PM చెప్పారనమాట. అంటే దాదాపు 20 గంటలు తీసుకున్నారు. అంటే నాకు తెలిసి ఇంత నిర్లక్ష్యం ఎప్పుడూ జరిగి ఉండదు గతంలో కూడా. అయితే ఈ రైల్వే అధికారుల నిర్లక్ష్యం, కోల్పోయిన ప్రాణాలు వీటన్నింటి గురించి సుబ్రాన్షు అని రైల్వే వీల్ ప్లాంట్లో పనిచేసిన ఒక అధికారి ఏం చెప్పిందంటే వాళ్ళంతా కూడా ఆ రోజు రివ్యూ మీటింగ్లో బిజీ అయి ఉన్నారు. అంటే శనివారం రోజు 3 వరకు రివ్యూ మీటింగ్లోనే ఉన్నారు. ఆ రివ్యూ మీటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉన్నతాధికారులు చెప్పినా సరే కింది స్థాయికి ఆ ఇన్ఫర్మేషన్ చేరలేదు. మీటింగ్లో పాల్గొన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ని డౌన్కి ఇవ్వలేదన్నది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఢిల్లీలో గతంలో కూడా ఇంత క్రౌడ్ ఉంటుంది, కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఆ రోజు జరిగిన నిర్లక్ష్యం అన్నది ఆయన చెప్పిండు. ఏం చెప్పిండంటే ఢిల్లీ నుంచి లక్నోకి కానీ లేకపోతే ప్రయాగ్రాజ్కి కానీ రెగ్యులర్గా ట్రైన్స్ ఉంటాయి. ఆ తర్వాత హోలీ కానీ లేకపోతే కాళీమాత పూజ కానీ ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి సాధారణంగా జనం ఓవర్ క్రౌడ్లో ప్రయాణం చేస్తుంటారు. ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ క్రౌడ్ని మెయింటైన్ చేసిన ఢిల్లీ రైల్వే అధికారులు ఈసారి ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఆ రోజు ప్రత్యేకంగా జరిగిన నిర్లక్ష్యమే కారణం అని చెప్పిండు. దాని తర్వాత రైల్వే స్టేషన్ లోపలికి ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు అన్న దాని మీద యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయలేదు అన్నది ఆయన చెప్పిన మరో పాయింట్. ఇంకోటి ఏంటంటే లక్నో కానీ ప్రయాగ్రాజ్ కానీ
ఆయా స్టేషన్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా సరే, ఢిల్లీ అంత గొప్పగా లేకపోయినా సరే క్రౌడ్ మేనేజ్మెంట్లో వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు అన్నది ఆయన చెప్పిన పాయింట్ అనమాట. ఏం జరిగినా సరే రైల్వే అధికారులు చాలా తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. తర్వాత జనాలు కూడా పదే పదే ఎంతమంది చచ్చిపోయినరు, ఎంతమందికి గాయాలైనాయని పదే పదే పబ్లిక్ నుంచి కూడా రిక్వెస్ట్లు వచ్చినా సరే వాళ్ళు పట్టించుకోకుండా దాదాపు ఒక 20 గంటలు దాన్ని లాగడం జరిగిందనమాట. దీనివల్ల 18 ప్రాణాలు అన్యాయంగా కోల్పోయారు.